విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈ ఇద్దరు పేర్లు వినగానే టాలీవుడ్ లో అయితే ఒక రకమైన వైబ్ అయితే కనిపిస్తుంది. వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో నిత్యం చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అసలు వీరి పరిచయం నేటి వరకు ఎలా సాగింది అనేది ఇప్పుడు మనం షార్ట్ గా తెలుసుకుందాం. వీరిద్దరి ప్రయాణం అయితే 2018లో గీతా గోవిందం సినిమాతో మొదలైంది. రష్మిక అప్పటికి కన్నడలో కిరాక్ పార్టీ అనే సినిమాతో అయితే గుర్తింపు తెచ్చుకునే ఉంది. విజయ్ అర్జున్ రెడ్డితో యూత్ ఐకాన్ గా అయితే మారాడు. షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం అయితే ఏర్పడింది. ఆ సినిమాలో వీరి కెమిస్ట్రీ స్క్రీన్ మీద కూడా మ్యాజిక్ చేయడంతో ప్రేక్షకులు వీరిని బెస్ట్ ఆన్ స్క్రీన్ కపుల్ గా అయితే ముద్ర వేశారు. అసలు వీళ్ళకి ఇంత గట్టి బంధం ఎలా ఏర్పడిందంటే డియర్ కామ్రేడ్ ద్వారా. అవును, గీతా గోవిందం అయిపోయిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి డియర్ కామ్రేడ్. వీరి బంధాన్ని అయితే ఈ సినిమా మరింత బలపరిచింది. ఈ సినిమా షూటింగ్ కోసం వారు చాలా కాలం కలిసి ప్రయాణించారు. ప్రమోషన్ సమయంలో ఒకరిపై ఒకరు చూపించుకున్న గౌరవం, ఆట పట్టించుకున్న తీరు చూసి వీళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారని రూమర్స్ అయితే మొదలయ్యాయి. అయితే సినిమాతోనే ఆగలేదన్నమాట వాళ్ళ బంధం. సినిమాల తర్వాత కూడా వీరిద్దరు వ్యక్తిగత జీవితంలో సన్నిహితంగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే రష్మిక తరచుగా విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్తూ ఉంటుందన్నమాట పండగ సమయంలో. అలాగే వాళ్ళ ఫ్యామిలీతో కలిసి పండుగలు జరుపుకోవడం కూడా కనిపించింది ఒకానొక సమయంలో. అలాగే విజయ్ దేవరకొండకు చెందిన రౌడీ బ్రాండ్ ను ప్రమోట్ చేయడంలో రష్మిక ఎప్పుడు ముందుంటూనే ఉంటుంది. అలాగే విజయ్ సినిమా ఫెయిల్ అయినా కూడా రష్మిక సక్సెస్ అయినా ఒకరికొకరు వెన్నంటి ఉంటూ సోషల్ మీడియాలో అయితే పోస్టులు పెడుతూ ఉంటారు. అయితే గత 2 సంవత్సరాల నుంచి అయితే వీరు కలిసి మల్దీవులకి లేదా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నట్లుగా నెటిజన్లు కనిపెడుతూ ఉన్నారు. అది ఎలా అంటే ఒకే చోట దిగిన ఫోటోలు వేరువేరుగా పోస్ట్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఆధారంగా వారు కలిసే ఉన్నారని ఫ్యాన్స్ డిసైడ్ అయితే అవుతున్నారు. ఇంటర్వ్యూలో పెళ్లి గురించి అడిగితే వాళ్ళిద్దరూ చాలా తెలివిగా సమాధానం దాటేస్తూ ఉంటారు, లేదా మంచి స్నేహితులం అని చెప్తూ ఉంటారు. ప్రస్తుతానికైతే అసలు ఈ పెళ్లి వార్త నిజమేనా కాదా అంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వీళ్ళిద్దరూ త్వరలోనే నిశ్చితార్థం లేదా పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బలంగా అయితే వినిపిస్తున్నాయి. వీరిద్దరి కుటుంబాల మధ్య కూడా మంచి సంబంధం ఉండడంతో అభిమానులు ఈ శుభవార్త కోసం ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన నిశ్చితార్థం గురించి సోషల్ మీడియాలో మరియు వెబ్ మీడియాలో చాలా వార్తలు అయితే వస్తున్నాయి కదా. ఈ వార్తలు వచ్చేవి ప్రస్తుతానికి ఈ రోజులోయే కాదండి, గత కొంతకాలంగా. అంటే వీరు 2024 ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నారని గట్టి ప్రచారం కూడా అప్పుడే జరిగింది. ముఖ్యంగా వీరు కలిసి మల్దీవులకు వెకేషన్ కి వెళ్లడము, అక్కడ దిగిన ఫోటోలలో ఒకే రకమైన బ్యాక్గ్రౌండ్ ఉండడంతో ఫ్యాన్స్ వీరు త్వరలోనే ఒకటవుతారని ఫిక్స్ అయితే అయిపోయారనమాట. ఈ నిశ్చితార్థం వార్తలపై విజయ్ ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తే ఏం చెప్పాడంటే, నేను ఫిబ్రవరిలో నిశ్చితార్థం గానీ పెళ్లి గానీ చేసుకోవడం లేదు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మీడియా వారు నాకు పెళ్లి చేస్తూనే ఉంటారు. ఈ వార్తలు నిజం లేదు అని అయితే అప్పుడు కొట్టివేశాడు. అయితే రష్మిక కూడా పెళ్లి లేదా నిశ్చితార్థం వార్తలపై నేరుగా అవునని చెప్పలేదు. తను ప్రస్తుతం తన కెరీర్ మరియు సినిమాలపై అంటే పుష్ప 2 సినిమాలు చేస్తుంది. ప్రస్తుతానికైతే ఆమె ఈ సినిమాలపైన దృష్టి పెట్టినట్లుగా వాళ్ళ సన్నిహిత వర్గాలైతే చెప్తున్నాయి. అయితే ఆమె విజయ్ కుటుంబంలో చాలా సన్నిహితంగా ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతానికైతే వీరిద్దరి అధికారిక ప్రకటన అయితే ఏది ఇవ్వలేదు ఇప్పటి వరకు. వీరిద్దరి వైపు నుంచి కానీ వారి కుటుంబాల నుంచి కానీ నిశ్చితార్థం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు ప్రస్తుతానికి. వారి ఇప్పటికీ తాము మంచి స్నేహితులం అని మాత్రమే చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ వారిద్దరు కలిసి వెకేషన్స్ కి వెళ్లడం, ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కనిపించడం చూస్తుంటే భవిష్యత్తులో వారు పెళ్లి చేసుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలైతే భావిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే వీరిద్దరికి నిశ్చితార్థం అయితే జరగనే లేదు. వారు ఒకవేళ ఆ నిశ్చితార్థం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అధికారికంగా అనౌన్స్ అయితే చేస్తారు కదా. అప్పటి వరకు ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. ప్రస్తుతానికైతే మీడియాలో ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు వైరల్ అవుతుంది కదా. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లికి సంబంధించి ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ పెళ్లి పత్రిక అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ పత్రిక చుట్టూ జరుగుతున్న ఆసక్తికర చర్చల గురించి ఇప్పుడైతే మనం చూసుకుందాం అనమాట, అసలు నిజమా కాదా అనేది. సో ఇందులో ఈ కార్డులో వచ్చేసి పెళ్లి తేదీ స్పష్టంగా ఇచ్చారు. ఈ వైరల్ అవుతున్న పత్రిక ప్రకారం అయితే వీరిద్దరు ఫిబ్రవరి 26, 2026 వివాహం చేసుకోబోతున్నారంట. అంటే ఇంకా ఇన్ని రోజులు లేదు కదండి. అలాగే ఈ పత్రికలు ఇంకా ఏం చెప్పారంటే, రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఒక పురాతన కోట ఉండేది, అందులో మాత్రం ఈ వేడుక జరుగుతున్నట్లుగా సమాచారం అన్నమాట. ఇది కేవలం కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల మధ్య జరిగే ప్రైవేట్ వేడుకగా అని తెలుస్తోంది. అలాగే రిసెప్షన్ గురించి కూడా ఇచ్చారనమాట ఆ కార్డులో. హైదరాబాద్ లో తాజ్ కృష్ణ హోటల్లో మార్చి 4, 2026 గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ జరుగుతుందని ఆ పత్రికలో అయితే పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీ ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్వానించినట్లయితే సమాచారం. ఇంకా ఈ పత్రికలో విజయ్ దేవరకొండ పేరుతో మాత్రం ఈ పత్రిక ద్వారా ఆహ్వానిస్తున్నట్లుగా ఇలా రాసిందనమాట. ఏంటంటే, మా జీవితంలో ఒక పెద్ద ఘట్టంలో మీరు కూడా భాగం కావాలని కోరుకుంటూ ఈ విషయాన్ని పంచుకుంటున్నాను. మా కుటుంబాల ఆశీస్సులతో రష్మిక మరియు నేను ఫిబ్రవరి 26 చిన్న ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకోబోతున్నాము. మా ప్రయాణంలో భాగమైన వారందరితో కలిసి ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది అనేది పేర్కొన్నారు ఈ పత్రికలో. ఈ పత్రికే కాదండి, ఒక గిఫ్ట్ బాక్స్ కూడా లీక్ అయిందనమాట. ఆ గిఫ్ట్ బాక్స్ లో ఏమున్నాయంటే పెళ్లి పత్రికతో పాటు ఒక గిఫ్ట్ బాక్స్ వీడియోలో
వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి అనమాట. అసలు ఇప్పుడు దాని గురించి చూసుకుంటే అందులో విజయ్ బ్రాండ్ రౌడీ టీ షర్ట్స్, అలాగే రష్మిక బ్రాండ్ డియర్ డైరీ పర్ఫ్యూమ్ మరియు కొన్ని మిఠాయిలు అయితే ఉన్నాయన్నమాట ఆ గిఫ్ట్ బాక్స్ లో. అయితే దీని గురించి రష్మిక స్పందన ఏంటంటే, ఇటీవల ఒక ఎయిర్పోర్ట్ లో ఒక అతను అడిగాడనమాట, పెళ్లి శుభాకాంక్షలు మేడం 26 కోసం వెయిటింగ్ అని అడగగా రష్మిక సిగ్గుపడుతూ నవ్వడం తప్ప కాదని లేదంట. ఇది ఆమె ఇండైరెక్ట్ కన్ఫర్మేషన్ అని అయితే ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ అది నిజమా కాదా అనేది ఇంతవరకు అయితే సస్పెండ్. వారు అధికారికంగా మాత్రం ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు కదా. అయితే కొంతమంది ఏమంటున్నారంటే, వీరికి 2025 అక్టోబర్ లోనే రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయన్నమాట. ఇప్పటి వరకు దాని గురించి కూడా ఎటువంటి స్పష్టత అయితే లేదు. ఇప్పటి వరకు విజయ్ లేదా రష్మిక సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ఎటువంటి పోస్ట్ అయితే పెట్టలేదు. అయితే పెళ్లి పనులు జరుగుతున్నట్లు వారి ఇంట పెద్ద డెకరేషన్స్ వీడియోలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఫిబ్రవరి 26 నా ఉదయపూర్ లో పెళ్లి, మార్చ్ 4న హైదరాబాద్ లో రిసెప్షన్ అనే వార్తలు అయితే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అన్నమాట. ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఆ పత్రిక నిజమేనా కాదా అనే డౌట్ ఇంకా మనకి తొలగలేదు కదా. ఒకటి ఆలోచించండి, అంత పెద్ద సెలబ్రిటీలు వివాహం చేసుకుంటుంటే ఒక చిన్న పోస్ట్ అయితే పెడతారు కదా. సాధారణంగా అయితే ఇంత పెద్ద సెలబ్రిటీలు తమ పెళ్లి పత్రికను స్వయంగా అయితే షేర్ చేస్తారు. ప్రస్తుతానికైతే ఇలా నెట్టింట్లో కనిపిస్తున్న పత్రికలు అయితే ఫ్యాన్ మేడ్ అనమాట. అభిమానులు ఏం చేస్తారంటే, కొంతమంది ఆ జంట కలవాలని కోరుకుంటూ ఇలా క్రియేటివ్ గా డిజైన్ చేసిన కార్డు అయి కూడా ఉండవచ్చు. ఈ కార్డులో వాడుతున్న ఫోటోలను పాత షూటింగ్స్ లేదా మాల్దీవ్ కు వెళ్లిన వెకేషన్ సమయంలో వీరు విడివిడిగా దిగిన ఫోటోలను కలిపి ఎడిట్ చేసినవి కూడా అయి ఉండవచ్చు. పత్రికలో ఫిబ్రవరి 26 అని ఉంటే వారు ప్రస్తుతం తమ సినిమాల షూటింగ్స్ లో, ఉదాహరణకు రష్మిక పుష్ప 2లో ప్రమోషన్స్ లేదా కొత్త ప్రాజెక్టులో బిజీగా ఉన్నారనమాట. పెళ్లి అంత దగ్గరలో ఉంటే వారు షూటింగ్స్ కి తప్పనిసరిగా అయితే బ్రేక్ ఇచ్చేవారు కదా. కానీ అటువంటి ఏం చేయకుండా వాళ్ళ పనిలో అయితే బిజీగా ఉన్నారు ప్రస్తుతానికి. మరి అసలు ఏంటి గోల అంటే, విజయ్ మరియు రష్మిక గత కొన్నేళ్లుగా అయితే డేటింగ్ లో ఉన్నారనేది ఒక ఓపెన్ సీక్రెట్ అనమాట. వారు తరచూ కలిసి కనిపించడము, ఒకే చోట వెకేషన్స్ లో జరుపుకోవడం వల్ల ఈ పెళ్లి వార్తలు అయితే పుట్టుకొస్తున్నాయి. అయితే నిశ్చితార్థం జరిగిపోయింది లేదా పెళ్లి పత్రిక రెడీ అయింది అని ఈ వార్తలు ప్రతి ఏటా ఫిబ్రవరి అంటే వ్యాలంటైన్స్ మంత్ లోనే ఈ సమయంలోనే ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయన్నమాట. అయితే ప్రస్తుతానికి ఇది వైరల్ అయిన ఆ ఫోటో మాత్రం అధికారికంగా కాదనమాట. అది ఒక రూమర్ లేదా ఫ్యాన్స్ మేడ్ క్రియేషన్ మాత్రమే. ఒకవేళ వారు నిజంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే ఖచ్చితంగా ప్రెస్ మీట్ ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా అయితే క్లారిటీ ఇస్తారు కదా. టాలీవుడ్ లో వెండి తెరపై ఎంతో మంది జనాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ జంటను కూడా తమ ఫ్యాన్స్ ఇష్టపడడం వల్ల ఇటువంటి రూమర్స్ అయితే పుట్టుకొస్తున్నాయి. ఎందుకంటే కేవలం 2 సినిమాలతోనే కోట్ల మంది గుండెల్లో బెస్ట్ కపుల్ అనిపించుకుని ముద్ర వేసుకున్నారనమాట. ఒకరేమో యాటిట్యూడ్ తో యూత్ ని ఉర్రలూగిస్తుంటే రౌడీ అని, మరొకరేమో చిరునవ్వుతో నేషనల్ క్రష్ గా మారిన రష్మిక అన్నమాట. వాళ్ళ జీవితం గీతా గోవిందంతో మొదలై డియర్ కామ్రేడ్ సినిమాతో వీరి బంధం మరింత లోతుకైతే వెళ్ళింది. బాబీ మరియు లిల్లీగా వారు పండించిన ఎమోషనల్స్ ని చూసి ఇది కేవలం నటన మాత్రమే కాదు, అంతకు మించి ఏదో ఉందనే అనుమానాన్ని ప్రపంచానికి అయితే కలిగించాయన్నమాట. అందువల్ల మాల్దీవుల తీరాల నుండి ఇస్తాంబుల్ వీధుల వరకు కెమెరా కంటికి చిక్కకుండా వారు సాగించిన ప్రయాణాలు ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం, ఆప్యాయత నేడు వారిని పెళ్లిపీటల వరకైతే తీసుకువచ్చాయి. రూమర్స్ ఎన్ని వచ్చినా, వార్తలు ఎన్నో వెలువడినా వారు మాత్రం మౌనంగానే ఉంటూ తమ బంధాన్ని అయితే కాపాడుకుంటూ వస్తున్నారు. మరి నిజంగానే వీళ్ళ ప్రయాణం శుభం కాటుతో ముగియబోతుందా లేదా అనేది చూడాలి. అభిమానులు కోరుకుంటున్న ఈ బిగ్ డే ఎప్పుడు అనేది ప్రస్తుతానికైతే గోప్యంగానే ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.